This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఈ 2026 ఇయర్కి సంబంధించి మీ సేవకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మీ సొంత మండలంలోనే పని చేసుకోవచ్చు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 44 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు మేల్ క్యాండిడేట్స్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా ఎలిజిబుల్ అయితే ఉంటారు. అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అప్లికేషన్కి కూడా చాలా తక్కువ టైం ఉంది. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు అటవీ శాఖలో చేసే ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. నెలకి 42,000 వరకు జీతంతో పాటు ఉండడానికి ఇల్లు వసతి కూడా వాళ్ళే కల్పిస్తారు. సో దీనికి కూడా ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్లో వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి మీ సేవా సెంటర్ రిక్రూట్మెంట్ అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి మీకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్మన్ ఈ గవర్నెన్స్ సొసైటీ నుంచి అయితే వచ్చింది. సో మీకు ఫస్ట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న అందరూ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మీ సేవ జాబ్స్ కానీ, ఆధార్ జాబ్స్ కానీ, డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ ఇవి డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా వస్తుంటాయి. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళని, తెలంగాణ వాళ్ళని ఎవరైనా సరే మీ డిస్ట్రిక్ట్ నేమ్ని కామెంట్ చేశారంటే మీ డిస్ట్రిక్ట్లో కూడా ఇలాంటి ఏ జాబ్స్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా వీడియోని చేస్తాను. కాబట్టి నాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. కాబట్టి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారని చెప్పి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే కామెంట్ చేయండి. సో ఇందులో మీ రోల్ ఎలా ఉంటుంది, దానికి ఉండాల్సిన అర్హతలు ఏంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఏజ్ లిమిట్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏజ్ లిమిట్ చూద్దాం. ప్రతి ఒక్కరికి మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 44 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు, అది మేల్ క్యాండిడేట్స్ అయినా ఫిమేల్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ ఏముంటుందంటే కొంచెం మీకు చూడొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ హయ్యర్ స్టడీస్, అంటే మీరు ఏ డిగ్రీ చేసినా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ 3 ఇయర్స్ డిగ్రీ చేసినా, 4 ఇయర్స్ బీటెక్, బీఈ చేసినా, ఏది చేసినా సరే, బీటెక్, ఎంటెక్, ఏది హయ్యర్ స్టడీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. ఖచ్చితంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇంకా మీకు మ్యాండేటరీ ఏమి ఇచ్చారంటే అకాడమిక్ సర్టిఫికేట్స్ ఉండాలంటే మీకు డిగ్రీకి సంబంధించిన ప్రతి సెమిస్టర్కి సంబంధించిన ప్రతి సర్టిఫికేట్ ఉండాలి. కంప్యూటర్ ట్రైనింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్తున్నారు. ఇంకా మీకు ఫైనాన్షియల్ ఎబిలిటీ కూడా ఉండాలి. అంటే మీరు ఖచ్చితంగా ఈ నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా మీ సేవకు సంబంధించి, అదంతా ప్రొవైడ్ చేసుకునే ఫైనాన్షియల్ కెపాసిటీ కూడా మీకు ఉండాలి. అండ్ మీరు ఖచ్చితంగా ఆ సేమ్ మండల్లోనే, ఏ మండల్లో అయితే అప్లై చేసుకోబోతున్నారో మీరు ఆ మండల్కి చెందిన వాళ్ళు మాత్రమే ఉండాలి. అండ్ లొకేషన్ కూడా సెంటర్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఇన్ ద స్పెసిఫైడ్ లొకేషన్. అంటే కొన్ని లొకేషన్స్ ఇచ్చారు మండల్స్ కానీ అవన్నీ, ఆ లొకేషన్లో మాత్రమే మీరు మీ సేవ పెట్టాల్సి ఉంటుంది. నేను చెప్తాను ఏ డిస్టిక్లో వేకెన్సీస్ ఉన్నవి అని కూడా క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారంటే క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చెప్తాను, అప్లికేషన్ కూడా కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది. దాని తర్వాత మీకు డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి దాని తర్వాత మీకు ఆబ్జెక్టివ్ టైప్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ దేనికి సంబంధించి అంటే ఐటీ స్కిల్స్ ఇంకా మీ సేవ సర్వీస్ నాలెడ్జ్కి సంబంధించి ఈ ఆబ్జెక్టివ్ టైప్లో టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఈ ఐటీ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్కి వెళ్ళి 40 క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా తెలంగాణ స్టేట్ మీ సేవా సర్వీసెస్కి వెళ్ళి ఒక 40 క్వశ్చన్స్, ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక 10 క్వశ్చన్స్, ఇలా మీకు టోటల్ ఒక 90 క్వశ్చన్స్, 90 మార్క్స్ కల టోటల్ మీకు 80 ఏమో
ఆబ్జెక్టివ్ టైప్‌లో, ఇంకా 10 మార్క్స్ ఏమో పర్సనల్ ఇంటరాక్షన్‌కి ఉంటుంది. అవన్నీ కండక్ట్ చేసి దీన్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఫైనల్ సెలక్షన్ చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా చార్జ్ చేస్తున్నారు. ఇది అఫీషియల్‌గా మీకు ఈ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, ఈ మీ సేవా సంస్థలకు సంబంధించిన వాళ్ళే చార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే 1000 రూపీస్ చేయాల్సి ఉంటుంది. ఇది డీడీ రూపంలో తీయాల్సి ఉంటుంది. ఇన్ ద ఫేవర్ ఆఫ్ DEGS అంటే డిస్ట్రిక్ట్ ఈ గవర్నెన్స్ సొసైటీ ఆదిలాబాద్. ఈ నేమ్ ఫేవర్ తోటి మీరు డీడీ తీయాలి. డిమాండ్ డ్రాఫ్ట్. ఈ అప్లికేషన్ మీకు ఆఫ్లైన్లో ఉంటుందన్నమాట. డీడీ తీసేసి అప్లికేషన్కి అటాచ్ చేసేసి మీరు చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ 8th ఏప్రిల్ రోజు రిలీజ్ అయింది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 27th ఏప్రిల్ 2026 ఉంటుంది. సో మీకు చాలా తక్కువ టైమే ఉంటుంది కాబట్టి చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఆ డిస్టిక్కి చెందిన వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీకు రిటర్న్ టెస్ట్ డేట్ వచ్చేసి మీకు 2nd May 2026 రోజు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇంటర్వ్యూ డేట్ కూడా ఇచ్చారు 5th May 2026. సో మీకు May 5th కల్లా మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం మే మంత్లో మొత్తం మీరు రిక్రూట్మెంట్ అయిపోతారు కాబట్టి అర్హత ఉంటే మాత్రం, ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మంచిగా మీ సేవ పెట్టుకోవాలనుకునే వాళ్ళు అవకాశాన్ని వదులుకోకండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఏంటంటే వీళ్ళు ఆఫ్లైన్లో అప్లికేషన్ కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చారు. దీన్ని మీరు ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని మొత్తం ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ తీసుకున్న ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి దానికి కొన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాలి. అంటే క్వాలిఫికేషన్కి సంబంధించినవి కానీ, కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్కి సంబంధించినవి కానీ అన్నీ అటాచ్ చేసేసి లోకల్ రెసిడెన్స్కి సంబంధించిన అన్ని ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అటాచ్ చేసి ప్రతి దానిపైన గెజిటెడ్ సైన్ చేపియాలి. అంటే గ్రీన్ పెన్ వాళ్ళు ఉంటారు కదా, ఆ గెజిటెడ్ సైన్ చేపించి మీరు డీడీ తీస్తారు కదా, DEGS డిస్ట్రిక్ట్ ఈ గవర్నెన్స్ సొసైటీ ఆదిలాబాద్ ఇన్ ద ఫేవర్, ఆ డీడీ కూడా మీరు దానికి అటాచ్ చేసేసి మీరు ఏంటంటే ఆ రెస్పెక్టివ్ తహసీల్దార్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ ఆఫీస్కి వెళ్ళేసి మీరు డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్లో వెళ్ళేసి 27th ఏప్రిల్ 2026 లోపు మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేశారంటే వాళ్ళు ఫర్దర్గా మొత్తం మీ అప్లికేషన్స్ని స్క్రూటీ అంటే మీరు చెక్ చేస్తారు, మీరు ఎలిజిబుల్ కదా అన్నీ చెక్ చేసి మీకు ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన డేట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి 5th May రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్లో మీ ఫొటోస్ అతికించాలి. దాని తర్వాత ఇక్కడ మీ డీడీ డ్రాన్ నెంబర్ ఉంటుంది కదా, అదే వేయాలి. డేటు, ఏ బ్యాంక్లో పే చేశారు అవన్నీ, మీరు కరెంట్ అప్లైడ్ అంటే మీరు మీ సేవ కరెంట్ అప్లైడ్ మీ సేవ ప్లేస్కి అప్లై చేస్తున్నారో ఆ లొకేషను, ఇది వాళ్ళ నోటిఫికేషన్లో ఇచ్చారు ఏ ప్లేసెస్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి, ఆదిలాబాద్ డిస్టిక్లో ఏ వేకెన్సీస్లో ఖాళీగా ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇచ్చారు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో PDF ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకోండి. తర్వాత అప్లికెంట్ నేమ్ విత్ సర్నేమ్తో సహా మీ నేమ్ రాయాలి. అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇస్తూ కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది, అది మొత్తం చదివేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్, డేట్ దగ్గర డేట్ వేసేసి సో మీరు ఖచ్చితంగా ప్రతి సర్టిఫికేట్ గెస్టెడ్ సైన్ తోటి సబ్మిట్ చేయాలని చెప్పి కూడా ఇచ్చారు. సో అన్నీ తీసుకెళ్ళి మీ నియర్ బై తహసీల్దార్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి. చెప్తాను చూడండి ఎక్కడ సబ్మిట్ చేయాలంటే, ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ తహసీల్దార్ వారి కార్యాలయం ఉంటుంది కదా, మీ లొకేషన్ ఇక్కడ లొకేషన్స్ ఇచ్చారు చూడండి, ఆదిలాబాద్ జిల్లాలో ఏ లొకేషన్స్లో ఉన్నాయని చెప్పి, ఏ లొకేషన్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి కూడా క్లియర్గా ఇచ్చారు. మొత్తం 35 వేకెన్సీస్ ఉన్నవి ఆదిలాబాద్ డిస్టిక్లో. సో అర్హత ఉండి ఆదిలాబాద్ డిస్టిక్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరున్నా సరే ఈ అవకాశాన్ని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు కాకుండా ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే, చూస్తున్న ఎవరైనా సరే, మీరు ఏ స్టేట్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే, మీ డిస్టిక్ నేమ్ని కామెంట్ చేశారంటే మీ డిస్టిక్లో కూడా ఇలాంటి ఏ జాబ్స్ వచ్చినా నాకు ఖచ్చితంగా వీడియో చేస్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్టిక్ నేమ్ అయితే కామెంట్ చేయండి. ఒకవేళ ఆదిలాబాద్ వాళ్ళు ఎవరున్నా సరే ఈ అవకాశాన్ని మంచిగా మీ ఆ లొకేషన్లో, ఇక్కడ ఇచ్చిన లొకేషన్స్లో మీ లొకేషన్ ఎక్కడ ఉన్న వాళ్ళు ఉంటే ఆ లొకేషన్స్లో మీరు మీ సేవ పెట్టాలనుకుంటే మాత్రం ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.